డైవర్సిటీ ఆఫ్ మైక్రోబ్స్ ఈ పేపర్‌కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, అయితే మీకు టోటల్‌గా 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే. సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఓకేనా? అయితే మీకు ఫస్ట్ సెక్షన్‌లో 5 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయండి. ఓకే. సో, ఈ 5 మార్క్స్ క్వెషన్స్ టోటల్‌గా మీకు 8 క్వెషన్స్ ఉంటాయి. ఓకే. ఈ 8 క్వెషన్స్‌లో మీరు ఏవైనా 5 రాయాల్సి ఉంటది. 8 రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? టైమ్ టైమ్ వేస్ట్ చేసుకొని చాయిస్ రాయొద్దు. ఓకేనా? సో, 8 ఇస్తాడు. ఈ 8లో మీరు ఏవైనా 5 క్వెషన్‌లు పర్ఫెక్ట్‌గా రాస్తే సరిపోతుంది. సెక్షన్ బిలో మీకు 10 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఇవి టోటల్‌గా మీరు 5 రాయాలి. ఓకే. సో, ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వెషన్‌లు ఇస్తాడు. సో, ఇందులో మీరు ఏదైనా ఒకటి రాస్తే సరిపోద్ది. ఓకేనా? టైమ్ వేస్ట్ చేసుకొని చాయిస్ రాయొద్దు. మీకు ఒకవేళ 2 క్వెషన్స్ వచ్చినట్లయితే ఏది మీకు పర్ఫెక్ట్‌గా వచ్చి, ఏది తక్కువ సమయంలో బాగా రాయగలుగుతారో ఆ క్వెషన్ ప్రిఫర్ చేసుకోండి. ఓకేనా? సో, ఈ విధంగా మీకు ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వెషన్స్ వస్తాయి. ఓకేనా? సో, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మీకు ఏది పర్ఫెక్ట్‌గా వస్తే అది రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో, ఈ విధంగా మీకు సెక్షన్ బి అనేది ఉంటుంది. ఓకే. సో, మీకు ఏవైతే క్వెషన్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్‌లో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వెషన్స్. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. వీటిని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అండ్ అదే విధంగా మీకు టాప్ 15 ఇంపార్టెంట్ క్వెషన్స్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో టాప్ 15 ఇంపార్టెంట్ క్వెషన్స్ అని కామెంట్ చేయండి. వాళ్ళ కోసం వీలైనంత త్వరగా వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, అర్థమైంది కదా! ఈ విధంగా మీకు సెక్షన్స్ ఉంటాయి. ఈ క్వెషన్స్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి.